హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. ఒక గిన్నెలోకి సాల్ట్, కొద్దిగా కారం, గరం మసాలా వేసుకోండి. అలాగే నేను ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై మసాలాలో కొద్దిగా సాల్ట్ ఉందండి, అందుకని నేను ఇక్కడ సాల్ట్ అనేది తీసేసాను. ఇప్పుడు కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోండి. నూనె అయినా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వాటర్నే వేసుకుంటున్నాను. ఇక్కడ చేప ముక్కల్ని ఉప్పుతో బాగా కడిగిన తరువాతే మసాలా పట్టించాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా మసాలా పట్టించుకోవాలి. నేను అన్ని చేపలకి మసాలా పట్టిస్తున్నాను. సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలండి. నేను ఇక్కడ పెనం అనేది వేడి చేస్తున్నానండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు చేప ముక్కల్ని దీనిపైన పెట్టేసుకొని వేయించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఫ్రై చేసేటప్పుడు, ఫ్లిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇక్కడ నేను దోస గెంటిని యూస్ చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలండి అన్నిటినీ. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. ఇక్కడ నేను మళ్ళీ ఫ్రై చేయడం చూపిస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని దాంతోకి చేప ముక్కల్ని పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లోని పెట్టి బాగా వేయించుకోవాలండి. అప్పుడప్పుడు ఆయిల్ని కూడా పోస్తూ ఫ్లిప్ చేసుకోవాలి. అప్పుడే బాగా అన్ని సైడ్లలో వేగుతుంది. అంతేనండి, చేపల ఫ్రై రెడీ.